హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్. సో చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారమ్మా, సార్ నాకు ఎంసెట్ చెప్పండి సార్, మాకు నీట్ ప్రాబ్లమ్స్ చెప్పండి సార్, లేదా బ్రిడ్జ్ కోర్స్ చెప్పండి సార్. అలాంటి డిఫరెంట్ ఇన్పుట్స్ అన్నీ నేను తీసుకున్నాను. బట్ రీసెంట్గా నేను అప్లోడ్ చేయలేకపోవడానికి రీజన్ బికాస్ ఆఫ్ మై సో మెనీ క్లాసెస్ అంటే క్లాసెస్ షెడ్యూల్ ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ పీరియడ్స్ నేను తీసుకోవాల్సి రావడం వల్ల నేను అప్లోడింగ్ కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది, రైట్? సో ఈరోజు April 7th మీరు ఈ వీడియో చూస్తున్నారు నాన్న. April 9th నుండి థర్స్డే ఆన్వర్డ్స్ నాన్న మన కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్లో డిఫరెంట్ కోర్సెస్ లాంచ్ చేస్తున్నాను నాన్న. డిఫరెంట్ కోర్సెస్ మీ అందరికీ యూజ్ అయ్యే కోర్సెస్ నేను లాంచ్ చేస్తున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి డబ్బులు అవసరం లేదు. సో ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసినది మీకు యూజ్ కావాలని, నాట్ ఫర్ మనీ, రైట్? సో కాబట్టి కంపల్సరీగా April 9th నుండి థర్స్డే డే బై డే ఒక్కొక్క సిరీస్. సో ఫస్ట్ ఒక సిరీస్ గురించి చెప్తాను, మళ్ళీ సైమల్టేనియస్గా డిఫరెంట్ సిరీసెస్ స్టార్ట్ అవుతాయి నాన్న. అదే ఇక్కడ రాశాను చూడన్నా. సో టోటల్గా మన కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్ నుండి 6 సిరీస్, 6 కోర్సెస్ అట్ ఏ టైం లాంచ్ అవుతూ ఉంటాయి నాన్న. సో డిపెండింగ్ ఆన్ టైం ఒక్కొక్క కోర్స్ నుండి రిలీజ్ అవుతూ ఉంటుంది వీడియో. బట్ నాకుండే లిమిటెడ్ టైంలో మ్యాక్సిమం నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను నాన్న. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. బట్ సో మై సిన్సియర్ రిక్వెస్ట్, అవన్నీ యూస్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, వీడియోస్ అన్నిటిని యూటిలైజ్ చేసుకోండి. 1 షాట్ వీడియోస్ పెడుతూ ఉంటాను, PYQs పెడుతూ ఉంటాను. అది కాకుండా ఇంకా నాకు కావాలి సార్, ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్ అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం కూడా ఈ 6 కోర్సెస్ నేను డిజైన్ చేస్తున్నాను అన్న. సో టైం బై టైం, డే బై డే మీకు ఈ కోర్సెస్ నుండి వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయి నాన్న. సో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు హ్యాపీగా మెసేజ్ చేయండి, ఐఎమ్ అవైలబుల్ ఫర్ దట్, రైట్? సో మీకు కంపల్సరీగా దానికి నేను ఆన్సర్ అయితే ఇస్తాను నాన్న. సో షేర్ దిస్ ఛానల్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ నాన్న. సో మ్యాక్సిమం నేను కోరుకునేది ఏం లేదు, ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది ఇవి చూడాలి, వాళ్ళు లైఫ్లో సక్సెస్ కావాలని నేను కోరుకుంటాను నాన్న, రైట్? అంతే. సరే, ఇప్పుడు ఈ 6 కోర్సెస్ ఏంటి సార్ చూడన్నా. ఇప్పుడు April 9th నుండి ఫస్ట్ మనము ఎంసెట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను నాన్న. ఫర్ క్లాస్ 11 అండ్ క్లాస్ 12 రెండు కవర్ అవుతాయి. సో అక్కడ కాన్సెప్ట్ చెప్తూ ఉంటాను, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో కాన్సెప్ట్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్తో పాటు సో ది బెస్ట్ మోడల్స్ నాన్న. ఒక చాప్టర్కి ఒక 30 మోడల్స్ బయటికి తీసింటానన్నా. ఆ 30 ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా. సో కాబట్టి ఇంకా ఆ మోడల్స్ దాటిపోయే స్కోప్ ఉండదు, అవే బాగా రిపిటేషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. కాబట్టి కాన్సెప్ట్ తర్వాత ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆల్ ఐ విల్ కవర్, అండ్ ఆల్సో మీకు 30 ప్రాబ్లమ్స్. సో 30 ప్రాబ్లమ్స్ లెక్చర్ షీట్ మీకు అది అవైలబిలిటీలో ఉంటుంది. ఏం అర్థమవుతుందా? తర్వాత సో ఇది కంప్లీట్గా ఎంసెట్ సిరీస్ మీద నాన్న. ఓకే, నెక్స్ట్ ఎంసెట్ PYQ సిరీస్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఫర్దర్గా ఎంసెట్ PYQ సిరీస్ స్టార్ట్ చేస్తాం. అంటే ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ మీద వచ్చిండే బిట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ ప్రీవియస్ ఇయర్స్లో 2026లో 2025లో ఏ బిట్స్ అడిగాడు అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న ఆ సిరీస్లో. టోటల్ క్లాస్ 11 క్లాస్ 12 రెండు కవర్ అవుతాయమ్మా. తర్వాత JEE Mains PYQ సిరీస్ నాన్న. సో 2026, రైట్? సో ఇయర్లో జరిగిండే ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి PYQs అవి. తర్వాత సెషన్ 2లో ఇప్పుడు జరుగుతుందమ్మా, సెషన్ 2 ఏప్రిల్ సెషన్. ఆ ఏప్రిల్ సెషన్లో ఉండే క్వశ్చన్స్, తర్వాత ప్రీవియస్ ఇయర్స్లో ఉండే క్వశ్చన్స్ అవన్నీ కూడా ఈ JEE Mains PYQ సిరీస్లో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం నాన్న. అంటే జనవరి సెషన్, ఏప్రిల్ సెషన్, తర్వాత పాస్ట్ ఇయర్స్లో ఉండే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ JEE Mains PYQ సిరీస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత నీట్ వాళ్ళకు, ఎంసెట్ వాళ్ళకు, IIT వాళ్ళకు బ్రిడ్జ్ కోర్స్ నాన్న. సో బ్రిడ్జ్ కోర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్స్, గ్రాఫ్స్ మీద కానీ, లేదా ఇంటిగ్రేషన్ మీద కానీ, డిఫరెన్షియేషన్ మీద కానీ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. వాటి మీద వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానన్న బ్రిడ్జ్ కోర్స్. అవి కూడా డే బై డే మీకు ప్రతిరోజు మీకు ఒక వీడియో అప్లోడ్ అవుతానే ఉంటుంది. ఎవ్రీడే అని కాదు నాన్న, మ్యాక్సిమం 2 days వన్స్. నాకుండే లిమిటెడ్ టైంలో ఇవన్నీ నేను చేసి పెడుతూ ఉంటాను నాన్న. సో మ్యాక్సిమం నాకు అప్పుడప్పుడు కుదిరితే నేను లైవ్ క్లాస్ సెషన్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఈ కోర్సులు అయితే సైమల్టేనియస్గా నేను రన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. సో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోండి, మీరు బాగా కష్టపడి చదవండి, మీ లైఫ్లో మీరు సెటిల్ కావాలా అనేదే నా కోరిక. దానికోసమే మన ఛానల్ తాపత్రయపడుతుంది నాన్న.
రైట్. సరే, సో బ్రిడ్జ్ కోర్స్ ఫర్ ఆల్ మెయిన్స్ అండ్ నీట్ వాళ్ళకి, ఐఐటి అండ్ నీట్ వాళ్ళకి నాన్న. తర్వాత జేఈ నీట్ కాన్సెప్ట్ విత్ ప్రాబ్లమ్స్. సో టఫెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ నీట్లో కానీ జేఈలో కానీ ఆ టఫెస్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను నాన్న. సో జేఈ నీట్ సిరీస్ అని అటు జేఈ వాళ్ళకు నీట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కూడా యూజ్ అవుతుంది నాన్న. సో కాన్సెప్ట్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జేఈ నీట్ సిరీస్ నాన్న. తర్వాత మనకు తెలిసినది రెగ్యులర్ సీనియర్ ఇంటర్ రెగ్యులర్ ఐపీ సిరీస్ నాన్న. సో మామూలుగా ఐపీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది నాన్న, డోంట్ వరీ. సో కాబట్టి ఈ సిరీస్లతో పాటు సో సీనియర్ ఇంటర్ రెగ్యులర్ ఐపీ సిరీస్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఇలా 6 సిరీసెస్ సో డే బై డే మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి నాన్న. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ది బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను, రైట్. సో ఈ 6 సిరీసెస్ మీద సో ఇక్కడ ఎంసెట్ సిరీస్ కానీ పీవైక్యూ సిరీస్ కానీ జేఈ మెయిన్స్ పీవైక్యూ సిరీస్ కానీ బ్రిడ్జ్ కోర్స్ జేఈ నీట్ కాన్సెప్ట్ విత్ ప్రాబ్లమ్స్ సీనియర్ ఇంటర్ రెగ్యులర్ ఐపీ. సో ఈ సిరీస్లు 6 సిరీస్లు మీకు థర్స్డే నుండి డే బై డే మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది నాన్న. సో షేర్ దిస్ ఛానల్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ నాన్న. సో అందరికీ ఈ ఛానల్లో ఉండే ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ కావాలని నేను కోరుకుంటున్నాను నాన్న, రైట్. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు నాకు సెండ్ చేయండి, ఐ విల్ రెస్పాండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాన్న. సో నాకున్న షెడ్యూల్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం ఇవన్నీ కూడా నేను డే బై డే అప్లోడ్ చేస్తూ వెళ్తూ ఉంటాను నాన్న, రైట్. సో థ్యాంక్ యూ మా.